అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్ ఏంటి అంటే, నేను ఒక వీడియో చూసానండి. ఇప్పుడే జస్ట్ 10 నిమిషాలు అయింది చూసి. అది ఎలా ఉందంటే అండి, అసలు చూస్తేనే ఒళ్ళంతా గగ్గురు పొడిచినట్టు అయిపోయింది నాకు. ఎందుకంటారా, ఒక కన్న కొడుకు తల్లిని రోడ్లంట పరిగెట్టించి కొడుతున్నాడు. ఎంత దుర్మార్గమో చూసారండి. 9 నెలల కడుపులో మోసి ఎంతో అవస్థపడి పెంచి పెద్ద చేసిన కన్న తల్లిని, వయసు నాకు తెలిసి సగం వయసు వచ్చేసి ఉంటుందండి ఆవిడకి, పెద్ద వయసే ఉంది. రోడ్లంట పరుగులు పెట్టలేకపోతుందండి ఆవిడ. ఒక కట్టి పట్టుకున్నాడు పెద్దదే, అది పట్టుకుని పరిగెట్టెత్తున్నాడు. చాలామంది నుంచి చూస్తున్నారు, వీడియోలు తీస్తున్నారు తప్ప ఎవరు అడ్డగించి అబ్బాయిని గట్టిగా మందలించలేదు. అది చాలా బాధ అనిపించిందండి. బాధే కాదు, ఏడుపు వచ్చింది నాకు. అంత దుర్మార్గంగా ఉంటారా అండి బెడ్లో? అలా ఉంటే ఆ తల్లిదండ్రులు ఎందుకండి బతకటం? అసలు ఎంత బాధ అండి వాళ్ళకి. అంత వయసు వచ్చిన తర్వాత రోడ్లంట పరిగెట్టిస్తాడు. నువ్వు పోషించకపోతే ఏ అనాథాశ్రమాలో ఎక్కడో ఒక చోట తలదాసుకుని బతుకుతుంది. రోడ్లంట పరుగులెట్టించటం ఏంటండి? కొట్టే అధికారం ఎవరిచ్చారు? కనేటప్పుడు ఏమన్నా ఇతనికి చెప్పి కన్నదావిడి? కన్నది సృష్టి ధర్మం. కన్న తల్లి నీకు జన్మనిచ్చింది. నువ్వెన్ని జన్మలు ఎత్తినా అటువంటి తల్లి రుణం తీర్చుకోలేవు. అలాంటిది కట్టి పట్టుకుని అంత పరుగులు పెట్టించాడంటే యంగ్ వయసులోనే ఉన్నాడండి అబ్బాయి. చూశాను నేను బాగా వీడియో. ఏ ఊరు నాకు సరిగా అర్థం కాలేదు, కానీ చాలా దారుణాతి దారుణం అండి. ఎన్ని జన్మలు ఎత్తినా సరే ఆ తల్లి రుణం తీర్చుకోలేరు. కన్న తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళు ఎవ్వరు కూడా పైకి వచ్చిన వాళ్ళు దాఖలాలు లేవు, రారు కూడా. ఎందుకంటే ఆ తల్లిదండ్రులే ఫస్ట్ దైవం మనకి. ఆ తల్లిదండ్రులే ఉసిరి పెట్టారనుకోండి, వీళ్ళు ఇంకా అసలు మనుగడ అనేది ఉండదు వీళ్ళకి. ఆ అబ్బాయి అంత వయసులో ఉన్నాడో అంత అలా ఉన్నాడు కదా. రేపొద్దున ఆ తల్లి చనిపోయిన తర్వాత ఆ తల్లి పడిన పాటలన్నీ కూడా రెట్టింపు అనుభవిస్తాడు. భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. కన్న తల్లి దైవస్వరూపం. అలాంటి తల్లిని నవమాసాలు మోసి కన్న తల్లిని రోడ్లంట పరిగెట్టించాడంటే ఎంత దుర్మార్గం అండి అది. అలా ఎవరైనా చేస్తారా? చెయ్యొచ్చా? కడకు ఒక అబ్బాయి ఎవరో తిరగబడ్డాడండి. తిరగబడి ఆఫ్ చేసి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు. పోలీసులు బుద్ధి చెప్తున్నారనుకోండి, తర్వాత సంగతి. కానీ పరిగెట్టేటప్పుడు ఆవిడ ఆయాసపడుతూ ఆ రోడ్డంట గొప్పులు గోతులు గట్టు దిగటం ఎక్కటం అప్పు డౌన్లో పరుగులాడుతుంటే నిజంగా నాకు మనసంతా ఒకలాగా అయిపోయిందండి. నిజంగా ఎదురుగా ఉంటే కనుక ఎవరు అలాగా చూసే పని పెట్టుకోనండి. నేనైతే రోడ్డు మీద పెట్టి అలాంటి వాడిని చితక్ కొట్టేసేసి ఆడి కాళ్ళు చేతులు తిప్పేయాలి ముందు. నా ఆవేదన అండి అది. చూడండి ఎంత బాధ అండి. ఇప్పుడు తల్లిదండ్రులు చూడటానికి కుదరక చాలామంది బాధపడుతున్నారు. దూరాల్లో ఉద్యోగాలు రీచ్ వెళ్ళిపోయి ఉన్నవాళ్ళు కలియో గెంజో పోసుకుని చూడాలని అనుకుంటారు. కానీ కొంతమంది చూడకుండా బాధ పెట్టేవాళ్ళు కూడా ఉన్నారు. కొంతమందిలో మనం ఎందుకు అవ్వాలండి? మన నిజాయితీ మనం కాపాడుతుంది కదా. ఒక ధర్మం అనేది ఉంది కదా. భగవంతుడు అనేవాడు ఉన్నాడని గుర్తులేదండి. అంత అలా దుర్మార్గంగా కొట్టేసేసి రోడ్లమ్మట పరుగులు పెట్టించేస్తే ఆ తల్లి ఆయాస పడుకుంటూ అలా పరుగులు పెడుతుంటే ఎంత పైశాచిక ఆనందంగా చక్కగా స్లోగా నడుచుకుంటూ వస్తున్నాడు. ఆవిడ పరుగులు పెట్టలేకపోతుందండి. ఎంత దుర్మార్గం అండి బాబోయ్. అలాంటి దుర్మార్గం నేను అసలు చూడలేకపోయాను. మీలో ఎంతమంది చూసారో నాకు తెలియదు, కానీ ఇప్పుడు వచ్చింది, నేను చూశాను వీడియో. అసలు చాలా దారుణం, బాధ అనిపించిందండి. కానీ అలాంటివి ఏ బిడ్డలో చేయకూడదో, చేసి వాళ్ళు తిరగలేరు. ఎందుకంటే ఆ ఉసురు తగులుతుంది, తల్లి ఉసురు తప్పనిసరిగా తగులుతుంది. అందుకని తల్లిదండ్రులను బాధ పెట్టొద్దండి. కలిగి ఉన్న మట్టికి కలియోగెంజో మన పిల్లలతో పాటు పోసి వాళ్ళని పోయే వరకు కూడా చూడవలసిన బాధ్యత ఈ బిడ్డలుగా ఉన్నది కనుక చూడాలి. అంతే తప్ప ఒకవేళ అంత స్తోమత లేదనుకోండి, అనాథాశ్రమాల్లోనూ పెట్టండి తప్ప చంపేయడానికి ప్రయత్నం చేయకండి. కన్న తల్లులు ఉసురులు కట్టుకోకండి అని చేతులెత్తి వేడుకుంటున్నాను. యువత అందరూ కూడా అలాంటివి చూసి నేర్చుకుని మంచి నేర్చుకోండి. అందులో ఆ చెడు దారికి ఎవరో వెళ్ళకండి. ఎందుకంటే తల్లిదండ్రులను అలా కొడుతున్నాడు కదా, అది పాపం అని మీరందరూ అభిప్రాయపడి అలాంటి వాడికి బుద్ధి చెప్పి ఆ తల్లిని కాపాడాలి. అది. నమస్కారం అండి.